హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే మునగాకుతో నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము. కొత్తగా చూస్తున్న వారు ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ దీనికోసము ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి మునగాకుని కడిగి ఆరబెట్టుకోవాలి తేమ లేకుండా. నెక్స్ట్ ప్యాన్లో వేసేసి బాగా మగ్గనివ్వాలి, మెత్తగా వచ్చేలాగా. లో ఫ్లేమ్ మీదనే మగ్గనివ్వండి, కొంచెం బాగా టేస్ట్ ఉంటుంది. మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఇలా కట్ చేసిన టొమాటో ముక్కల్ని, హాట్ వాటర్లో నానబెట్టిన చింతపండు, కొన్ని వెల్లుల్లిని వేసేసి వీటిని కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇందులో ఈ మునగాకును వేసేసి దీంతో పాటు తగినంత సాల్ట్ వేసుకోవాలి. నిల్వ పచ్చడి కాబట్టి కాస్త ఎక్కువ సాల్టే పడుతుంది. నెక్స్ట్ కారం మీకు తగ్గట్టుగా వేసుకొని నెక్స్ట్ ఆవాలు, మెంతిపిండి వేయించి చేసుకున్నది ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి దాన్ని చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్లో ఇలా పోపుకి సంబంధించినవన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి, పోపు దినుసులు, కొన్ని వెల్లుల్లి సన్నగా కట్ చేసినవి ఇవన్నీ వేయించి పోపును కూడా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మిక్సీ జార్లో వేసేసి మునగాకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్స్గా పట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో చల్లారిన పోపును వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మినిమం 6 months నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే లైక్